జరగడం పుత్తూరు మున్సిపాలిటీ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. మా నాన్నగారు గత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వార్డు వీధి తిరుగున్నాను. చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్య ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి భ్రమణాలు పట్టారు. అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఇప్పుడు ఈ సెంటర్లు ఎక్కువలే మనం చూసాం. నాకు చిన్నప్పుడు చూస్తున్నా ఇంత వన్ సైడ్గా ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పి కూడా నేను చూడలే. అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా. నువ్వు ఉంటే బాగా చేస్తావు, నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు, నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి ఒక పెద్ద బాధ్యత నాకు చెప్పారు. ఖచ్చితంగా నేను కూడా ప్రజలు పెట్టిన నమ్మకాన్ని కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ పుత్తూరు మున్సిపాలిటీ అభ్యున్నతి కోసం కానీ మీ పురోగతి కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ అలాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కోసం కానీ మేమంతా కూడా పాటుపడాల్సిన అవసరం. గవర్నమెంట్ మారింది ఖచ్చితంగా, అలవాట్లు మారాలి. మనం చూస్తున్నాం పుత్తూరు అంటే ఒకప్పుడు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండేది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది. రాత్రి 12 గంటలకైనా 1 గంటకైనా బస్సు దిగి ఇంటికి పోయే వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణం వల్ల ఖచ్చితంగా రావాలి. అలాంటి వాతావరణం మనం కలిగించాలి. అది మనం ఇచ్చే మెసేజింగ్ ద్వారా కానీ మనం చేసే ప్రవర్తన ద్వారా కానీ అది ప్రజల్లోకి వెళ్ళాలి. నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దేన్ని కూడా ఉపయోగించడానికి వీలేదు. గంజాయి కానీ సారాయి కానీ ఇసుక మట్టి దొంగరవాణి కానీ ఎవరున్నా కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. పడాల్సిన అవసరం లేదు. మనం చూసాం మన పుత్తూరులో ఎంత విచ్చలవిడితం వచ్చిందని. ఒక ఎలక్షన్ టైంలో 13,000 బాటిల్ అక్రమంగా దొరికినాయి. 13,000 బాటిల్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం పుత్తూరు ఎక్కడికి పోయింది. వీటి మీద కూడా విచారణ జరిపిస్తాం. ఒక లాజికల్ అనేది తీసుకోకపోవాలి కాబట్టి ప్రతి దానికి కూడా చాలా కబ్జాలు జరిగినాయి. ఊళ్ళో పోతుంటే కబ్జా చేశారట అంటే అవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు అనేది ప్రజా ఆస్తి, ఏ ఒక్కరికి చెందినది కాదు. అది కూడా కాపాడుకోవాలి బాధ్యత అందరి మీద ఉంది. మీ అందరి మీద ఉంది. అవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రయారిటీస్ కూడా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంటే కాదు, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం పెద్దపీఠేస్తాము. రేపు 31వ తారీఖున జూలై 3వ తారీఖున ఎప్పుడూ లేని విధంగా 7,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్క అవాతాతలకు కానీ విధంగా కానీ ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా, మాకు ధైర్యం, వాళ్ళకు ఒక అండ చూపించాలన్న మంచి ఉద్దేశంతో కార్యాచరణ జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలి. అవాతాతలో ఒక విధంలో ఒక విభాగంలో మనం మంచి చేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా సహకరించి వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ కూడా తయారు చేసి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాకా ఏమన్నా చెల్లుబాటు అయిన గవర్నమెంట్ ఖచ్చితంగా అది మానుకుంటే చాలా మంచిది. ఆఫీస్లో కూడా చెప్తా ఉన్నా, రిక్షాలు పెడతాం కానీ రెస్పాన్సిబుల్గా లేకుండా ఉంటే ఒక మాట లేదు. దీనికి క్రిమినల్ కేసు కూడా ట్రై చేస్తాం. సస్పెన్షన్ దాకా ఆగలేదు. క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి ఉపేక్షించే ఇదే ఉండదు. మంచి చెడు ఇదే ఉంటుంది. నాటకాలంటే కూర్చునే కెపాసిటీ లేదు. దయచేసి ప్రజా సంక్షేమ
కార్యక్రమాన్ని పెద్దపీట వేసి మీరందరూ కూడా ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల అవసరాల కోసం మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా హర్షిస్తాం, మిమ్మల్ని అభినందిస్తాం. ఏ పార్టీ అయినా కానీ, ఏ ఆఫీసులోనే కానీ అట్లా కాకుండా ఏదన్నా కూడా కుల వ్యవహారాలు చేసిన మటుకు మొహమాటం లేకుండా ఇంత ముందులాగా ఉపేక్షించే ముందు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, ఇక్కడ రోజా లేదు బాగున్నాను. 7,500 వచ్చింది, బాగలేదు కాబట్టి 45,000 పంపించారు. ఇంకా మీకు కాకపోతే ఒకసారి 40,000 తీసుకొని కూర్చోవాలి. 4వ తారీఖు రిజల్ట్ ఏమైందండి? పదకొండు సీట్లు కానీ కష్టం మీద వైసీపీకి వచ్చినాయి. 11 సీట్లు ఎప్పుడు ఏ అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ 11 సీట్లు పెట్టుకోవాలి. నాకు తెలిసైతే నేను అపోజిషన్లో రాజకీయాలు చేసుకుంటాను, వేరే విషయం. కానీ మీరు మటుకు కౌన్సిల్లో దయచేసి ఈ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నా. ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటంటే ఖచ్చితంగా రోడ్లు, శానిటేషన్. మీరు మనం చూసాం నందిమాల మీద కౌన్సిలర్ గారు చెప్పినట్టు ముందే అయిపోయింది అంటాడు. కానీ 2 months 3 months దాకా మనం ప్రచారం చేసే వల్ల అక్కడ అధికారి గారు వచ్చి సీరియస్నెస్ వచ్చేసింది. ఎనీథింగ్ హెల్త్ రైట్స్ సంబంధించి ఇమీడియట్ గా అవ్వాల్సిన అవసరం ఉంది. ఖాళీ కానీ నదిమూలకు కానీ అధికారులు అధికారం అనేది నిజంగా విషయం. ఇంకోటి ఆఫీస్లో కూడా చెప్తున్నా, మన తప్పిదాలను కవర్ చేసిన రిపోర్ట్ ఖచ్చితంగా రాయబడుతుంది. నదిమూల రిపోర్ట్ చూశాను, చూడమే అనిపించింది. నేను పోతాను, నా ఈ పోతాను అంటే అవుతాను. అలాంటి చేతులు మీకు కూడా చెప్తాను మాట్లాడుతూ. దయచేసి రానున్న రోజుల్లో మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీ అవ్వడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పేసి మీరందరూ కూడా ఉంటారని చెప్పేసి ఆశిస్తాము. అలా చేసి ఒక ఎడ్యుకేషన్ హబ్ అన్నారు. ఎడ్యుకేషన్ హబ్ కాస్త చాలా దిగజారిపోయింది. దానివల్ల వారికి తీసుకొచ్చే పరిస్థితి